బొగ్గు వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే చేయి కాలుతుంది. అదే చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే దాని మసి మనకు అంటుకుంటుంది. అలానే చెడ్డవారితో స్నేహం కూడా అలానే ఉంటుంది. అది స్నేహమైనా సరే, బంధువైనా, బంధుత్వమైన ఏదైనా సరే, చెడ్డవారితోటి మనం ఉన్నామంటే మన వాల్యూ కూడా అలానే మసంటుకున్నట్టుగానే కనిపిస్తుంది చూసేవాళ్ళకి. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. మంచివారితో స్నేహం చేయకపోయినా పర్వాలేదు, కానీ మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. ఎందుకంటే చెడ్డవారితో స్నేహం చేస్తే మనల్ని కూడా చెడ్డవారి కింద లెక్కేస్తారు. ఇవన్నీ మనకి అవసరం లేదు కదా. ఎంతవరకు దూరంగా ఉంటే అంత మనకి మంచిది. ఈ రోజులను బట్టి మన పని ఏదో మనం చేసుకుంటా మన జీవితం మనం హ్యాపీగా గడపచ్చు. ఒకరితో స్నేహాలు, ఒకరితో బంధుత్వాలు పెట్టుకుని మనం చెడయ్యే కంటే వాళ్ళని దూరం పెట్టి మనం హ్యాపీగా ఉండడం చాలా మంచిది.